డివైన్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులని మీ అందరికీ క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కర్మేల్ బైబిల్ కాలేజ్ ఆధ్వర్యంలో డివైన్ ఛానల్ వారు నిర్వహించు డివైన్ బైబిల్ క్విజ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎన్నో దినాలుగా ప్రార్థన చేసి ప్రభు సహాయాన్ని కోరి ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రభు అనుమతించిన ఈ సమయం కొరకై నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. డివైన్ బైబిల్ క్విజ్ అనే ఈ కార్యక్రమం ప్రారంభించట్లో మా ఉద్దేశాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యం శక్తివంతమైనది, ఆయన వాక్యము బలమైనది. అంత మాత్రమే కాదు కానీ ప్రపంచం ఇవ్వలేని జ్ఞానం దేవుని వాక్యంలో మాత్రమే పొందుపరచబడింది. ఈ జ్ఞానాన్ని మనం అందరం సంపాదించుకోవాలి. దేవుని వాక్యం ప్రతి ఒక్కరూ చదవాలి. ఆ వాక్యాన్ని చదవడానికి ఆసక్తిని కలిగించడానికి యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, పిల్లలు అందరికీ ఆసక్తిని కలిగించే విధానం ద్వారా వాక్యాన్ని చదివే ప్రేరేపణ అందరికీ కలుగు చేయాలనే ఉద్దేశంతో డివైన్ బైబిల్ క్విజ్ అనే ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం. డివైన్ బైబిల్ క్విజ్ అనే ఈ కార్యక్రమం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కాదు, అలాగే కాలక్షేపం కొరకు సిద్ధపరచబడిన కార్యక్రమం కాదు. ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమం ద్వారా దేవుని దివ్య జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ఒక్క మాటలో తెలియచేయాలంటే డివైన్ బైబిల్ క్విజ్ అనే ఈ కార్యక్రమం ఇది దివ్య జ్ఞాన సంపద. కనుక కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. దేవుని వాక్యం అనుగురించు దివ్య జ్ఞాన సంపదను పెంపొందించుకుందాం, దీవించబడదాం. ఈ కార్యక్రమం వీక్షించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కదూ? మీరు అనేకులు ఎదురు చూస్తున్నారు. చాలామంది ఫోన్ చేసి ఎప్పుడో ఈ కార్యక్రమం అడుగుతున్నారు. మేము కూడా చాలా ఆసక్తి ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాం. ఈ సమయాన్ని ప్రభు అనుగ్రహించినందుకై నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. కనుక ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కార్యక్రమంలోకి వెళదాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇష్టపడిన అనేకులు మాకు ఫోన్ చేసి వారి పేర్లు నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకున్న వారందరిలో ముగ్గురిని మాత్రం ఈ ఎపిసోడ్కి సెలెక్ట్ చేయడం జరిగింది. వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సో లెట్స్ వెల్కమ్ ద 3 కంటెస్టెంట్స్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమంలో పాల్గొనే ముగ్గురు పార్టిసిపెంట్స్ని మనం ఆహ్వానిద్దాం. ముందుగా మన ముందుకు రాబోతున్నారు సిస్టర్ రూత్. సిస్టర్, వెల్కమ్ టు డివైన్ బైబిల్ క్విజ్ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఏ సంఘానికి వెళ్తారు, మీరు ఏం చదువుకున్నారు, మీ వివరాలు మా ప్రేక్షకులకు తెలియచేస్తే మేమందరం తెలుసుకొని సంతోషిస్తాం. ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు రూతు. నేను వెంకటాపురం నుంచి వచ్చాను. నేను పెంతెకోస్తు చర్చ్కి వెళ్తాను. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. వెరీ గుడ్. వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్ వన్స్ అగైన్. ఈ కార్యక్రమం కూడా బాగా సిద్ధపడ్డారు కదా? సిద్ధపడ్డాం సార్. ఈ కార్యక్రమంలో అన్ని ప్రశ్నలు జవాబు గెలవాలని వచ్చారా, లేకపోతే ఊరినే పార్టిసిపేట్ చేయాలని వచ్చారా? గెలవాలని వచ్చామండి. గెలవాలని వచ్చారు. ఆల్ ది బెస్ట్. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న సెకండ్ కంటెస్టెంట్ మిస్టర్ డానియల్ రెవల్యూషన్. బ్రదర్ వాజ్ సో హ్యాపీ. చాలా సంతోషంగా ఉంది మీరు ఈ ప్రోగ్రాంకు రావడానికి. ఈ ప్రోగ్రాంలో డివైన్ బైబిల్ క్విజ్ కార్యక్రమానికి వచ్చిన వీరు, మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, మీరు ఏం చదువుకున్నారు చెప్తే మీ వివరాలు తెలుసుకుని సంతోషిస్తా. ప్రైజ్ లార్డ్ సార్. నా పేరు డానీ రెవల్యూషన్. నేను ధర్మాజ్గూడ నుంచి వచ్చాను. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను పెనియల్ గాస్పల్ చర్చ్కి వెళ్తాను. పెనియల్ గాస్పల్ చర్చ్ ధర్మార్జిగూడ. ఎస్ సార్. సో చాలా సంతోషం ఈ కార్యక్రమం రావడానికి. మరొకసారి మీకు ప్రేమపూర్వకమైన స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ఫర్దర్, మీ పేరు చాలా పెక్యులర్గా ఉంది, డానియల్ రెవల్యూషన్. అంటే మీ ఇంట్లో చాలా మంచి విశ్వాసాలు అనుకుంటా. మీ ఫాదర్ ఏం చేస్తారు? పాస్టర్ సార్. పాస్టర్ గారు. సో పాస్టర్ గారు అబ్బాయి కాబట్టి మంచి బైబిల్ నేమ్ పెట్టారు. చాలా సంతోషం. ఎనీవే, వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న మూడవ కంటెస్టెంట్ని మనం స్వాగతిద్దాం. అమ్మ, మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, మీరు ఏం చదువుకున్నారు, మీ వివరాలను తెలియచేస్తే మేము సంతోషిస్తాం. ప్రైజ్ లార్డ్ సార్. నా పేరు మైటీ. నేను కైక్లూరు నుంచి వచ్చాను. లైమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్కి వెళ్తాము. నేను అగ్రికల్చర్ డిప్లొమా కంప్లీట్ చేశాను. వండర్ఫుల్. చాలా సంతోషం మీరు ఈ కార్యక్రమం రావడానికి.
ఈ కార్యక్రమం ద్వారా మీరు అనేకులకు దీవెనకరంగా ఉండాలని మేము ఆశిస్తున్నాం. వన్స్ అగైన్ వెల్కమ్ టు దిస్ డివైన్ బైబిల్ క్విజ్ ప్రోగ్రామ్. సో చాలా సంతోషం, మీ ముగ్గురు కంటెస్టెంట్స్ కూడా ఈ ప్రోగ్రామ్కి మీరు రావడం జరిగింది. ఈ బాగా చదువుకొని వచ్చారా, లేకపోతే టీవీలో స్క్రోలింగ్ వస్తుంది కాబట్టి మనం కూడా టీవీలో కనబడదాం వచ్చేసారా? బాగా చదివారా? బాగా. ఇందులో ఎవరు గెలవాలనుకుంటున్నారు? ముగ్గురు గెలవాలనుకుంటున్నారు. సో విల్ హ్యావ్ ఎ టఫ్ కాంపిటీషన్ అనమాట. కాంపిటీషన్ ఎప్పుడు కూడా టఫ్గా ఉంటేనే చూడటానికి బాగుంటుంది, వినడానికి కూడా బాగుంటుంది. వాక్యం మీరు చదవాలని, వాక్యం ద్వారా అనేకులు దీవించబడాలని ఈ కార్యక్రమం చాలా వ్యయ ప్రయాసాలతో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరిచాం. కనుక మీరు నేర్చుకుని వాక్యం చూస్తున్న లక్షలాది మంది ప్రేక్షకులకు దీవెనకరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. కార్యక్రమంలోకి వెళదామా? కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మీ అందరికీ రూల్స్ తెలియజేస్తాను. ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఎలా నిర్వహించబడుతుంది అని కొన్ని రూల్స్ను మేము సిద్ధపరిచాం. అవి మీరు తెలుసుకుంటే మనం కలిసి ప్రోగ్రాం చాలా చక్కగా నిర్వహించుకోవచ్చు. జాగ్రత్తగా వినండి. మీరు చెప్పే సమాధానాలన్నీ కూడా ఈ రూల్స్ బేస్ చేసుకునే మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంటుంది. ఈ కార్యక్రమంలో డివైన్ బైబిల్ క్విజ్ ప్రోగ్రాంలో ప్రతి ఎపిసోడ్లో కూడా ముగ్గురు కంటెస్టెంట్స్ ఉంటారు, ముగ్గురు పార్టిసిపెంట్స్ ఉంటారు. ఆ ముగ్గురికి కూడా 3 రౌండ్లలో ప్రశ్నలు అడగటం జరుగుతుంది. మొదటి రౌండ్ వచ్చినప్పటికి బజర్ రౌండ్. ఈ బజర్ రౌండ్లో 10 ప్రశ్నలు ఉంటాయి. ఈ 10 ప్రశ్నలు కూడా మీ ముగ్గురిని కలిపి అడుగుతాం. ఇందులో ఎవరికి సమాధానం తెలిస్తే వారు ముందుగా బజర్ నొక్కితే, ఎవరు ముందుగా బజర్ నొక్కారో వారికి సమాధానం చెప్పడానికి అవకాశం ఇవ్వబడుతుంది. బజర్ నొక్కి సరైన సమాధానం చెప్పిన వారికి 10 మార్కులు వస్తాయి ప్రతి ప్రశ్నకి. ఒకవేళ పొరపాటు తప్పు చెప్పారనుకోండి -10 మార్క్స్ వస్తాయి. కానీ మీరు ఎవరు -10 మార్క్స్లకు వెళ్ళకూడదని నేను అనుకుంటున్నాను. అలాగే ఇంకొక అద్భుతమైన అవకాశం ఉంది బజర్ రౌండ్లో. మీలో ఎవరైనా 5 ప్రశ్నల కంటే ఎక్కువ బజర్ ప్రెస్ చేసి ఆన్సర్ చేస్తే మీకు 20 బోనస్ మార్క్స్ వస్తాయి. కనుక ఈ బోనస్ మార్క్స్ సంపాదించుకోవడానికి మీరు పోటీ పడాలని నేను ఆశిస్తున్నాను. అలాగే రెండవ రౌండ్లోకి వచ్చేటప్పటికి ఒక్కొక్కరిని 5 ప్రశ్నలు అడుగుతాం. దీన్ని ఆప్షన్స్ రౌండ్ అని పిలుస్తాం. ఇందులో ఆ ప్రశ్నకు 4 ఆప్షన్స్ ఇవ్వబడతాయి, ABCD. అందులో సరైన జవాబుని ఆప్షన్ చెప్పినట్లయితే ఒక్కొక్క జవాబుకి 10 మార్కులు వస్తాయి. మూడో రౌండ్ వచ్చేటప్పటికి ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఇందులో మీ అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ చెప్తాం. ఆ కథలో నుంచి ప్రశ్నలు అడుగుతాం. అయితే ఈ రౌండ్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీకు ఇవ్వబడినటువంటి టైం మాత్రం 90 సెకండ్లు మాత్రమే, అంటే నిమిషంన్నర. అందులో మీరు ఎన్ని ప్రశ్నలు రాబట్టుకోగలిగితే అన్ని మార్కులు సంపాదించుకుంటారు. మీరు ఒక్క ప్రశ్నకే ఎక్కువ ఆలోచిస్తే నిమిషంన్నర అయిపోతుంది. కనుక మీకు ఒకవేళ జవాబు వస్తే చెప్పండి, లేకపోతే పాస్ చెప్తే ఇంకో క్వశ్చన్కి వెళ్ళొచ్చు. అలా మీరు ఎన్ని క్వశ్చన్లకి మీరు ఆన్సర్ చేయగలిగితే అన్ని మార్కులు సంపాదించుకోవచ్చు. కనుక ఈ 3 రౌండ్స్ మీకు బాగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఈజీగా ఉందా, కష్టంగా ఉంటుందా? ఈజీగా ఉంది కదా. సో చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఈ ప్రోగ్రాంలో పాల్గొనండి, ఆసక్తితో పాల్గొనండి. దేవుని వాక్యం ద్వారా అందరినీ మనం ఆశీర్వదించవచ్చు. ఆర్ యు రెడీ? Yes. డివైన్ బైబిల్ క్విజ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకుల మీ అందరికీ కూడా ఒక గొప్ప అవకాశం. బజర్ రౌండ్లో ఎవరైనా పార్టిసిపెంట్స్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతే ఆ అవకాశం మీకు ఇవ్వబడుతుంది. ఆ ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే 9494843535కి SMS చేసి మీరు ఆ జవాబును మాకు పంపించవచ్చు. ఆ జవాబు పంపించినటువంటి వారిలో లక్కీ డిప్ తీసి అందులో ఒక విన్నర్ని సెలెక్ట్ చేసి మీకు ఒక గిఫ్ట్ హ్యాంపర్ని ఛానల్ నుంచి మీకు పంపించడం జరుగుతుంది. కనుక ఆసక్తిగా ఇందులో పాల్గొనండి, దేవుని ఆశీర్వాదాన్ని పొందండి. కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ముందుగా మొదటి రౌండ్లో ప్రశ్నలు నేను అడుగుతాను, దానికి సరైన జవాబులు చెప్పడానికి సిద్ధంగా ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆర్ యు రెడీ? Yes. Here comes your questions for the first round. బజర్ రౌండ్లో మొదటి ప్రశ్న, యేసుక్రీస్తు జన్మించిన ఊరు పేరు ఏంటి? వేర్ వాజ్ జీసస్ బోర్న్? మైటీ ముందుగా బజర్ ప్రెస్ చేశారు కనుక జవాబు చెప్పవలసిందిగా తెలియజేస్తున్నాను.
బెత్లెహేమ్. బెత్లెహేమ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ మొదటి రౌండ్లో రెండవ ప్రశ్న, యోహాను సువార్తలోనే వ్రాయబడిన యేసుక్రీస్తు చేసిన అద్భుతం ఏది? వాట్ మిరకల్ ఆఫ్ జీసస్ ఈజ్ మెన్షన్ ఓన్లీ బై జాన్ ఇన్ హిస్ గాస్పల్? ముందుగా ఈ ప్రశ్నకు బజర్ నొక్కింది రూత్. మీరు సమాధానం తెలిసే బజర్ ప్రెస్ చేశారా, ఊరికనే ముందు నేను బజర్ ప్రెస్ చేశారా? తెలుసు సార్. షూర్గా. షూర్ సార్. తప్పు చెప్తే 10 మార్కులు మైనస్ అవుతాయి. ఓకే సార్. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. ఖచ్చితంగా తెలుసు కదా మీకు? తెలుసు సార్. చదివిన గుర్తుందా లేకపోతే ఊహించి చెప్పేస్తున్నారా? చదివాను సార్. చదివారా? చదివాను సార్. సరే, జవాబు చెప్పండి. కానాన్ వివాహంలో నీళ్లను ద్రాక్షరసముగా మార్చుట. కానా వివాహములో నీళ్లను ద్రాక్షరసంగా చేసినటువంటి అద్భుతాన్ని యోహాను సువార్తలో మాత్రమే వ్రాయబడి ఉంది. ఎస్ సార్. మీరు ఈ సమాధానం రైట్ అనుకుంటున్నారా? రైట్ అనుకుంటున్నాం సార్. ష్యూర్. షూర్ సార్. కానీ మీ సమాధానం ఇట్స్ వెరీ ట్రూ. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఈ మొదటి రౌండ్లో మూడవ ప్రశ్న, ఇమ్మానుయేలు అను పేరునకు అర్థం ఏమిటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వర్డ్ ఇమాన్యుయల్? ఈ ప్రశ్నకు ముందుగా బజర్ నొక్కింది డానీ రెవల్యూషన్. డానీ రెవల్యూషన్ జవాబు తెలుసా మీకు? తెలుసు సార్. ప్లీజ్ జవాబు చెప్పండి. దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడని అర్థము. ఎస్ సార్. మీరు జవాబు సరైన జవాబు చెప్పారు. కంగ్రాచులేషన్. మొదటి రౌండ్లో నాలుగవ ప్రశ్న, హేరోదు నుండి యోసేపు మరియా ఏ ప్రాంతమునకు వెళ్ళిపోయాను? వేర్ డిడ్ జోసెఫ్ అండ్ మేరీ గో వెన్ ఫ్లీయింగ్ ఫ్రమ్ హేరోద్? ముందుగా మైటీ బజర్ ప్రెస్ చేశారు కనుక ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఈజిప్ట్. ఈజిప్ట్. ఈజిప్ట్ రైట్ ఆన్సర్ అనుకుంటున్నారా? ఎస్ సార్. దానికి అంటే మీరు ఊహించి చెప్తున్నారా లేకపోతే దానికి ఏదన్నా ఖచ్చితమైన ఆధారం ఉందా? నేను తప్పు అని అనుకుంటున్నాను ఈ ఆన్సర్. లేదు సార్. షూరా? ఎస్ సార్. మీరు ఈ సమాధానం, మీరు చెప్పినటువంటి సమాధానం రైట్. యు గాట్ 10 more మార్క్స్. కంగ్రాచులేషన్. మొదటి రౌండ్లో, ఈ బజర్ రౌండ్లో మీకు వస్తున్న 5వ ప్రశ్న, యేసును సిలువ వేసిన స్థలము పేరేంటి? వేర్ వాస్ జీసస్ క్రూసిఫైడ్? ముగ్గురు బ్రదర్ ప్రెస్ చేశారు. అంటే ముగ్గురికి జవాబు తెలుసా? ఎవరు చెప్తారు సమాధానం? ముగ్గురు చేయబడితే బజర్ నొక్కిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఇవ్వబడుతుంది. కనుక ముందు బజర్ ప్రెస్ చేసింది మైటీ. మైటీ, మీకు జవాబు తెలుసు కదా? ఎస్ సార్. షూర్. ఎస్ సార్. జవాబు చెప్పండి. గోల్గొత్తా కొండ. గోల్గొతా. గోల్గొతా ఇస్ ద రైట్ ఆన్సర్. మొదటి రౌండ్లో మీకు వస్తున్న 6వ ప్రశ్న, యోహాను 3:16లో వ్రాయబడిన వాక్యం ఎవరితో ఈ వచనం యేసు పలికాడు? టు హూమ్ వాస్ జీసస్ స్పీకింగ్ వెన్ హి సెడ్ జాన్ 3:16? ఎవరో బజర్ నొక్కట్లు, ఎవరికి ఆన్సర్ తెలీదా? తెలుసా తెలీదా? డౌట్ సార్. డౌట్గా ఉంది. డౌట్గా ఉన్నప్పుడు చెప్పకపోవడమే మంచిది. ఇంక చెప్తే మైనస్ మార్క్స్ వస్తాయి కదా. కానీ ఎవరికి జవాబు అంటే మీరు చదవలేదా లేకపోతే ఎక్కడ చదివిన గుర్తు కూడా రావడం లేదా? చిన్న క్లూ ఇస్తామని చెప్పగలరా? ట్రై చేస్తాం సార్. ట్రై చేస్తారు. అంటే చదివిన గుర్తుంది. అసలు యోహాను 3:16 తెలుసా ఆ వాక్యం? అంటే ఇక్కడ ప్రేక్షకులు చాలామంది కార్యక్రమం చూస్తున్నారు. ఈ కార్యక్రమం చూస్తున్న వారిలో కూడా యోహాను 3:16 తెలియని వాళ్ళు ఎవరు లేరు. బైబిల్లో కొన్ని వచనాలు చాలా అందరికీ గుర్తుండిపోయేటటువంటి వాక్యాలు ఉన్నాయి. మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనాల్ని గ్రేట్ కమిషన్ అంటారు. అలాగే యోహాను సువార్త 3:16ను కూడా గోల్డెన్ టెక్స్ట్ ఆఫ్ ది బైబిల్ అంటారు. దీన్ని గోల్డెన్ టెక్స్ట్ ఆఫ్ ది బైబిల్. ఆ వచనం ఏంటి చెప్పండి, తెలుసా ఎవరికన్నా మీకు? ఏంటది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన ద్వితీయ కుమారునికి పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. వెరీ గుడ్.
డానియల్ నీకు రాదా ఏంటి వచ్చిన చెప్తున్నారండి సార్. వాళ్ళు చెప్తున్నారు, నువ్వు మానేసావా? యోహాను సువార్త 3:16 అనేది అందరికీ కంటతగా వచ్చిన వాక్యం. కానీ ఆ వాక్యం యేసు ప్రభు ఎవరితో చెప్పారు? చాలాసార్లు చదివిందే. క్లూ ఇచ్చినా మీకు అందలేదు ఆన్సర్. ఓకే, మీరు ముగ్గురు సమాధానం చెప్పలేకపోయారు. అయితే మన డివైన్ క్విజ్ యొక్క రూల్స్ ప్రకారం ఈ ప్రశ్న మన వ్యూవర్స్కి వెళ్తుంది. డివైన్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులను మీ అందరికీ ఒక అద్భుత అవకాశం. మా పేరు నమోదు చేసుకోలేదు, మేము అక్కడికి వచ్చి ఉంటే బాగుండేది, పాల్గొనవలసి వచ్చేది అని మీరు అనుకుంటూ మీరు బాధపడుతున్నారేమో. మీ గృహాల్లో ఉండి కూడా ఈ బైబిల్ క్విజ్లో పాల్గొనవచ్చు. మా కంటెస్టెంట్స్ విడిచిపెట్టిన ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలిస్తే కనుక 9494843535 అనే నెంబర్కి మీ జవాబు SMS చేయండి. సరైన జవాబు చెప్పిన వారిని లక్కీ డిప్లో ద్వారా ఎన్నిక చేసి వారికి డివైన్ ఛానల్ నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్ని పంపించడం జరుగుతుంది. ఇప్పుడే ఈ ప్రశ్నకు జవాబు తెలిస్తే వెంటనే SMS చేయండి. ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని దివ్య జ్ఞాన సంపదను గెలుచుకోండి. మొదటి రౌండ్లో మీకు వస్తున్న 7వ ప్రశ్న. యేసుక్రీస్తు వంశావళిలో వ్రాయబడిన మోయాబు స్త్రీ ఎవరు? Who was the Moabite woman mentioned in the genealogy of Christ Jesus? ముగ్గురు పోటీపడి పందెం కోళ్ళలాగా ఉడికేశారు ఒక్కొక్కరు. అయితే ముగ్గురు బజర్ ప్రెస్ చేశారు, కానీ మొదట బజర్ ప్రెస్ చేసిన వాళ్ళకి మాత్రమే సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. అంటే ఈ సమాధానం ముగ్గురికి తెలుసు అనుకుంటున్నాను. ముగ్గురికి తెలుసా? తెలుసు సార్. తెలుసు, కానీ మీరు చెప్పకూడదు. ఎవరు బజర్ ప్రెస్ చేస్తే వాళ్ళే చెప్పాలి. సో ద ఆపర్చునిటీ గోస్ టు రూత్. సిస్టర్ రూత్ ముందుగా బజర్ ప్రెస్ చేశారు. మీకు ఈ సమాధానం తెలుసా? తెలుసు సార్. లేదా కాంపిటీషన్ కాబట్టి ముందు ఏదో ఒకటి నొక్కేసి సరిపోద్ది అనుకున్నారా? లేదు సార్, తెలుసు సార్. తెలుసా? తప్పు చెప్తే మైనస్ మార్క్స్ వస్తాయి. ఓకే సార్. షూరా? మళ్ళీ ప్రశ్న మీకు గుర్తుందా? నేను అడగాల, మరలా అడగాల? గుర్తుంది సార్. గుర్తుందా? అయితే సమాధానం చెప్పండి. రూత్ సార్. నేను అడిగింది మీ పేరు కాదు, జవాబు అడిగా నేను. నా పేరు కదా నేను చెప్పిన జవాబే సార్. జవాబే ఎస్ సార్. కాన్ఫిడెంట్గా? కాన్ఫిడెంట్ సార్. ష్యూర్? ష్యూర్ సార్. మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, కానీ మీరు చెప్పిన జవాబు ఇట్స్ రైట్ ఆన్సర్. మొదటి రౌండ్లో 8వ ప్రశ్న మీ ముందు. పేతురు క్రీస్తు శిష్యుడు కాక మునుపు ఆయన వృత్తి ఏమిటి? వాట్ వాస్ ద ప్రొఫెషన్ ఆఫ్ పీటర్ బిఫోర్ హీ బికేమ్ డిసైపుల్ ఆఫ్ జీసస్? మరలా ముగ్గురు బజర్ ప్రెస్ చేశారు. అయితే ముందుగా బజర్ ప్రెస్ చేసింది మాత్రం ఈసారి జాలి, దయా, కరుణ చూపించలేదు డానియల్. సో డానియల్ రెవల్యూషన్కి ఈ ప్రశ్నకు జవాబు చెప్పే అవకాశం వచ్చింది కనుక డానీ మీకు సమాధానం తెలుసా? తెలుసు సార్. తెలిసే బజర్ ప్రెస్ చేశారు. గెస్ కాదు. కాదు సార్. నేను చెప్పట్లేదు కాబట్టి ఏదో ఒకటి సమాధానం చెప్దాం, తాడో పేడో తేల్చుకుందాం, మైనస్సో లేకపోతే పాజిటివ్ ప్లస్సో మైనస్సో చెప్పేద్దాం అనుకున్నారా? లేదు సార్. లేదు, సమాధానం తెలుసు మీకు. తెలుసు సార్. సమాధానం చెప్పండి. ఫిషర్ మ్యాన్, జాలరీ. ఫిషర్ మ్యాన్, జాలరీ. చేపలు పట్టేవాడు. ఓ చాలా డెఫినేషన్స్ చెప్పావు, కానీ ఇంత కాన్ఫిడెంట్గా చెప్పిన తర్వాత దీని గురించి నేను కామెంట్ చేయలేను. మీరు చెప్పిన జవాబు ఇట్స్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. మొదటి రౌండ్లో మీ ముందుకు వస్తున్న 9వ ప్రశ్న. బాప్తిస్మమిచ్చు యోహాను అనుచరుడైన యేసు శిష్యుడు ఎవరు? హూ ఈస్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్, ఫాలోవర్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్? ఈ ప్రశ్నకు ముందుగా మైటీ బజర్ ప్రెస్ చేశారు. అయితే రూత్ బజర్ ప్రెస్ చేయడంలో చాలా డ్రాగ్ చేశారు. అంటే ఖచ్చితంగా మీకు జవాబు తెలియదు అనుకుంటా. తెలీదా? తెలియదు హానెస్ట్లీ. మరి డానీ బజర్ ప్రెస్ చేశాడు, తెలుసా లేకపోతే తెలియక? తెలుసు సార్. తెలుసు. తెలిసినా చెప్పే అవకాశం లేదు, కొద్దిగా స్లో అయ్యాను. కాంపిటీషన్కి వచ్చినప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. ప్రశ్నకు జవాబు తెలియటం ఎంత ఇంపార్టెంట్, దాన్ని ప్రజెంట్ చేయడానికి కూడా అంత ఆసక్తి ఉండాలి. రెండవది ఆ అలర్ట్నెస్ ఉండాలి. కనుక ఆ అలర్ట్నెస్ ఉంటే మనం ఎక్కువ ప్రశ్నలకు జవాబు చెప్పగలుగుతాం. సో ఈ అవకాశం మాత్రం మైటీకి ఇవ్వబడుతుంది, ఎందుకంటే ఆమె ముందు బజర్ ప్రెస్ చేస్తుంది. సిస్టర్ మైటీ,
మీ ఆన్సర్ చెప్పండి. ఆంద్రియా. ఆంద్రేయ. యేసు ప్రభు శిష్యుడు కాక మునుపు బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క అనుచరుడిగా ఉన్న వ్యక్తి ఆంద్రేయ. ఎస్ సార్. ఎస్, ఎస్ సార్. యువర్ రైట్, యువర్ ఆన్సర్ ఇస్ రైట్. కంగ్రాచులేషన్. మొదటి రౌండ్లో, ఈ బజర్ రౌండ్లో మీకు వస్తున్న చివరి ప్రశ్న. ఎలర్టుకున్నారా? రెడీ టు ప్రెస్ ద బజర్? ఎస్ సార్. ప్రశ్న ముగియకుండా ముందే బజర్ నొక్కితే డిస్క్వాలిఫై అవుతారు. ప్రశ్న పూర్తిగా విని బజర్ నొక్కారు. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని యేసు ఎవరితో చెప్పెను? టు హూమ్ జీసస్ సెడ్, స్టాప్ డౌటింగ్, హ్యావ్ ఫెయిత్. చాలా స్పీడ్గా అలర్ట్గా ఉండమన్నాను కదా అని బజర్ ఇరిగిపోయేలారు మదర్ బజర్లో. బట్ ఎనీవే, ముందుగా బజర్ ప్రెస్ చేసింది మాత్రం డానియల్ రెవల్యూషన్. మీరు చాలా హ్యాపీగా, చాలా స్పీడ్గా బజర్ నొక్కారు, విచ్ మీన్స్ యు నో దిస్ ఆన్సర్. ఎస్ సార్. బాగా చదివారా? చదివాను సార్. చదివారు. సో ఆన్సర్ చెప్పడానికి రెడీయా? ఆన్సర్ చెప్పండి ప్లీజ్. పీటర్ సార్. పీటర్. మై గుడ్నెస్, చాలా స్పీడ్గా అలర్ట్గా బజర్ నొక్కావు కదా, చాలా కాన్ఫిడెంట్గా చెప్పావు. ఈ జవాబు రైట్ అనుకుంటున్నారా మీరు? ఎస్ సార్. ఎస్, వెరీ షూర్, ఎస్. వెరీ షూర్. మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, కానీ అన్ఫార్చునేట్లీ ఇట్స్ రాంగ్ ఆన్సర్. ఎందుకు రాంగ్ అయింది అనుకుంటున్నాను అంటే, మీ ఇద్దరు కూడా బజర్ ప్రెస్ చేశారు. అంటే మీ ఇద్దరికి ఆయన ఎలాగో బజర్ ప్రెస్ చేసి మనం కూడా నొక్కపోతే బాగోదని బజర్ ప్రెస్ చేశారు, అలా తెలుసు జవాబు? తెలుసు సార్. తెలుసు, తెలుసు. ఎస్ సార్. మీరేమనుకున్నారు? ఆయన చెప్పిన జవాబు రైట్ రాంగా? రాంగ్ సార్. రాంగ్. ఆన్సర్ మీకు తెలుసా? తెలుసు సార్. ఏంటి ఆన్సర్? ఏంటి? థామస్. థామస్. ఎస్ సార్. తెలుసని మీరు కూడా తప్పు చెప్పారు. లేదు సార్, కరెక్ట్ సార్. రూత్, నీ ఆన్సర్ ఏంటమ్మా? థామస్ సార్. థామస్. ఇద్దరు చెప్పిన తర్వాత నేను తప్పు అంటే బాగోదు కదా. బట్ రైట్ ఆన్సర్ ఈస్ థామస్. యు గాట్ మైనస్ మార్క్స్. యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత తోమ ఒక్కడే ఒక చోట భయంతో కలవరంతో ఉంటే యేసు ప్రభు తోమాకు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమై, నేను యేసు ఆయన ప్రత్యక్షంగా కనబడుతున్నా సరే తోమ అంటాడు, అయ్యా నీ గాయాల్లో వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అన్నప్పుడు యేసు ప్రభు తోమాతో ఈ మాట చెప్తాడు, నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండము అని. చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని యేసు ప్రభు ఆ సందర్భంలో చెప్పినటువంటి మాట. కనుక పీటర్ అనేది అసలు ఆ ఫ్రేమ్వర్క్లో ఎక్కడా కూడా ఉండదు ఈ సందర్భం అంతా కూడా. కనుక మీ ద్వారా మీరు తప్పు చెప్పటం ఒక్కోసారి బాధ అనిపించినా ఎంతమంది తెలుసుకున్నారు చూసావా. సో సమ్ టైమ్స్ అవర్ మిస్టేక్స్ ఆల్సో టీచర్స్ లెసన్స్ టు మెనీ పీపుల్. సో ఇక మిస్టేక్ అని కృంగిపోక్కర్లేదు, బాధపడక్కర్లా, కలవరపడక్కర్లా, మైనస్ మార్క్స్ అని. స్టిల్ యు ఆర్ ఎ బ్లెస్సింగ్ టు ది పీపుల్. ఓకే డానియల్, మీరు ఆ సమాధానం చెప్పారు కదా, ఎస్ సార్. సమాధానం చెప్పటానికి అంటే ఏదైనా ఒక రీజన్ ఉందా? చెప్పాలంటే ఏదో ఒకటి గుర్తు రావాలి కదా. ఎస్ సార్. రీజన్ ఉందా లేకపోతే చెప్పేశారా? ఉంది సార్, రీజన్ సార్. ఏంటో? పీటర్ వాటర్ మీద నడుస్తాడు కదా సార్ ప్రభుతో పాటు. ప్రభు నువ్వే అయితే నేను నడుస్తాను అంటాడు కదా సార్. అవును. ప్రభు నడవమంటాడు సార్, ఆ, ఈయన నడుస్తాడు సార్. ఆ. ప్రభుని చూసి నడిచినంత వరకు ఈయన మునిగిపోడు, అవును. సైడ్స్ చూస్తాడు, మునిగిపోతాడు. ఆ. ఆ సిచ్యువేషన్లో ప్రభు పీటర్తో అన్నాడు అనుకుంటున్నాను. Guess. ఓకే, అండ్ మీరు అనాలోచితంగా అయితే ఏం చెప్పలా. లేదు సార్. సో యూ థాట్ వెరీ వెల్, చాలా డీప్గా ఆలోచన చేశారు, సందర్భాన్ని కూడా బాగా అనలైజ్ చేసుకున్నారు మీ మైండ్లో. అంటే ఆ ఉన్న కొద్ది టైంలోనే చాలా ఫ్రేమ్స్ మీ మైండ్లోకి వచ్చేసినాయి. వెరీ గుడ్ గెస్. కానీ కాకపోతే ఏంటంటే మీరు ఊహించినటువంటి సందర్భం ఎంటైర్లీ డిఫరెంట్. యేసు ప్రభు పేతురు ప్రత్యక్షమైన నీళ్ళ మీద నడిచినప్పుడు ఆ సందర్భం వేరు. ఆ సందర్భంలో కూడా యేసు ప్రభు పేతురుతో మాట చెప్పలే, అసలు అవిశ్వాసం గురించి మాట్లాడాల ఎక్కడ కూడా. సో మీరు బాగా చదివారు, కానీ ఇలాంటి కాంపిటీషన్లో ఇవి సహజం. నేను కాంపిటీషన్ అన్నాక నేను చెప్పేయాలి, నాకు మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలి, ఐ వాంట్ టు బి విన్నర్ అన్న ఆశ ఉన్నప్పుడు కొద్ది కాషియస్గా కూడా ఉండాలి. ఎందుకంటే తొందరపాటులో కన్ఫ్యూజ్ అవుతాం ఒక్కోసారి. ఎనీవే, మీరు ఇచ్చిన రీజన్ ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. ఎందుకంటే
మీరేదో గాలికి చెప్పినట్టయితే కనుక కొద్ది బాధపడేవాడు నిజంగానే. కానీ మీరు చాలా చదివి ఆలోచించి జస్ట్ కన్ఫ్యూజన్లో తప్పు చెప్పారు తప్ప మీరు చదవకుండా మాత్రం తప్పు చెప్పాల. సో వెల్ డన్ అండ్ వెల్ ట్రై అండ్ డోంట్ వరీ, నెక్స్ట్ రౌండ్స్ ఉన్నాయి. మీరు ఇంకా బాగా చెప్పి మీరు ముందుకు వెళ్ళొచ్చు. కనుక ఈ తప్పు చెప్పామని కలవరపడాల్సిన పని అయితే ఏమీ లేదు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ మొదటి రౌండ్ పూర్తయ్యేటప్పటికి మీ స్కోర్స్ వివరాలు చూద్దాం. మైటీ 40 మార్క్స్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. మిస్టర్ రూత్ 30 మార్క్స్తో సెకండ్ ప్లేస్లో ఉంది. డానీ ఒక తప్పు చెప్పి మైనస్ మార్క్స్ రావటం వల్ల 10 మార్క్స్తో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. అయినా కంగారు పడద్దు, ఇంకా 2 రౌండ్స్ ఉన్నాయి. స్టిల్ యూ కెన్ మేక్ ఇట్. మనం నెక్స్ట్ రౌండ్స్లో మనం పుంజుకొని మంచి మార్కులు సంపాదించుకొని ఫర్దర్ రౌండ్స్లో యూ కెన్ బీ ది విన్నర్. డివైన్ బైబిల్ క్విజ్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ రెండవ రౌండ్కి పునఃస్వాగతాన్ని తెలియచేస్తున్నాను. ఈ మొదటి రౌండ్లో కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా ప్రశ్నలకు జవాబులు చెప్పి ప్రభువును మహిమపరిచారు. ఈ రెండవ రౌండ్లో వారు ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్ యు రెడీ? ఎస్ ఎస్ సార్. హ్యాపీగా? ఎస్ సార్. ఎస్. మొదటి రౌండ్లో చక్కగా జవాబులు చెప్పారు. ఈ రెండవ రౌండ్ గురించి ముందే చెప్పా, మీకు ఆప్షన్స్ ఉంటాయి. కొద్దిగా ఈజీ, మనకి తెలియకపోయినా చూసి చెప్పచ్చు కదా. ఇక ఒక ప్రశ్న ఇవ్వబడుతుంది మీకు. ఆ ప్రశ్నకు 4 ఆప్షన్స్ ఇవ్వబడతాయి, ABCD. అందులో ఆన్సర్స్కి కరెక్ట్గా మీరు చూసి జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. ఆలోచించమన్నాను కదా, రోజంతా ఆలోచించే సమయం లేదు. మీకు ఒక్కొక్క ప్రశ్నకు జవాబు చెప్పడానికి 2 నిమిషాలు మాత్రమే టైం ఉంటుంది. ఆ 2 నిమిషాల వరకు మీరు ఆలోచించి చెప్పచ్చు. కనుక ఈ ప్రశ్నలు అంటే మీకు ఆప్షన్స్ ఉన్నప్పుడు కూడా ఒక ప్రమాదం ఉంది, అన్నీ కరెక్ట్లాగే ఉంటాయి. కనుక ఏదో ఒకటి చెప్పేస్తే తప్పు అవుతుంది. కనుక దయచేసి ఈ ఆప్షన్స్ చూసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసి ఆలోచించి సమాధానం చెప్పండి. ఓకే. ఈ రెండవ రౌండ్లో ఒక్కొక్క కంటెస్టెంట్కి 5 ప్రశ్నలు వస్తాయని చెప్పాను. సో మొదటిదిగా ఫస్ట్ కంటెస్టెంట్ మైటీకి 5 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఈ 5 ప్రశ్నలు జాగ్రత్తగా చూసి సమాధానం చెప్పండి. మొదటి ప్రశ్న, లూకా వృత్తి ఏది? యువర్ ఆప్షన్స్: ఏ వైద్యుడు, బి లాయర్, సి పన్నులు వసూలు చే అధికారి, డి డేరాలు కుట్టువాడు. వాట్ వాజ్ లూక్స్ ప్రొఫెషన్? ఏ ఫిజిషియన్, బి లాయర్, సి ట్యాక్స్ కలెక్టర్, డి టెంట్ మేకర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ ప్రశ్న చూసి మీ ఆప్షన్స్ జాగ్రత్తగా చూసుకొని జవాబు చెప్పండి. మీకు 2 నిమిషాల టైం ఉంది. మీకు బాగా కాన్ఫిడెంట్ అయితే వెంటనే చెప్పండి. ఏమాత్రం డౌట్ వచ్చినా సరే ఆప్షన్స్ 1-2 సార్లు చదివి మీ టైంను పూర్తిగా సద్వినియోగం చేసుకొని సమాధానం చెప్పండి. ఓకే. యువర్ క్వశ్చన్ ఈజ్ ఆన్ ద స్క్రీన్. వాచ్ ది క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇట్ ప్రాపర్లీ. ఆప్షన్ ఏ ఫిజిషియన్. Sure. ఎస్ సార్. Option A, physician. ఎస్ సార్. Option A, physician is the right answer. ఈ రౌండ్లో మీకు వస్తున్న రెండవ ప్రశ్న, లూకా సువార్తలో మాత్రమే రాయబడిన యేసు చెప్పిన ఉపమానం ఏది? యువర్ ఆప్షన్స్: ఏ తప్పిపోయిన కుమారుడు, బి మంచి సమరయుడు, సి అంజూరపు చెట్టు, డి 10 మంది కన్యకులు. వాట్ parable of Jesus is mentioned only by Luke in his gospel? Your options: A lost sheep, B good Samaritan, C fig tree, D 10 virgins. ఆప్షన్ బి గుడ్ సమారిటన్. Option B good Samaritan, మంచి సమరయుడు. ఆప్షన్ బి మంచి సమరయుడు. ఆప్షన్ బి మంచి సమరయుడు. ఆప్షన్ బి మంచి సమరయుడు అని సమాధానం చెప్పారు. నేను మాత్రం రైట్ అనుకోవటం. మీరు ఈ ప్రశ్న దీది కరెక్ట్ జవాబు అనడానికి 4 ఉన్నాయి కాబట్టి ఏబిసిడ్లు ఏదో ఒకటి చెప్పేస్తే సరిపోద్ది అనుకున్నారా, లేకపోతే ఏదైనా రీజన్ ఉందా దీనికి? చదివాను సార్. చదివా అంటే చదివితే మిగతా సువార్తలన్నింటిలో కూడా మత్తయి, మార్కు, లూకా
యోహాను, 4 సువార్తలు. ఈ ప్రశ్న ఎందుకంటే కొద్దిగా ఇట్స్ వెరీ టెక్నికల్ క్వశ్చన్, చాలా జాగ్రత్తగా చెప్పాలి. లూకాసు వార్తలో మాత్రమే వ్రాయబడిన ఉపమానం. సాధారణంగా మనకి ఈ సువార్తలన్నీ కూడా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకాసు సువార్త, యోహాను సువార్త, ఈ 4 కూడా సినాప్టిక్ గాస్పుల్స్ అంటారు. ఎందుకు సినాప్టిక్ గాస్పుల్స్ అంటే 4 కూడా ఒకేలా కనిపిస్తాయి. మీరు చదివినప్పుడు కూడా చూడండి, మత్తయిలో రాసిందే మార్కులో ఉంటుంది, మార్కులో రాసిందే లూకాలో ఉంటుంది, లూకాలో రాసిందే యోహాన్లో ఉంటుంది. కనుక వీటిని సినాప్టిక్ గాస్పుల్స్ అంటారు. ఇలాగ అన్నిటిలో అన్ని విషయాలు ఉండేటటువంటి ఈ వాక్యాల్లో ఏదో ఒక్క దాంట్లో మాత్రమే రాసిందుకు ఎన్నుకోమంటే కొద్ది కష్టం. ఎంతో చదివితే గుర్తుంటే తప్ప చెప్పలేము కదా. కానీ మీరు చదివి గుర్తుందని చెప్తున్నారు. ఎనీవే, ఇంతకన్నా మేము ఎక్కువ టెన్షన్ పెట్టదలుచుకోలేదు. బట్ యువర్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. ఈ రౌండ్లో మీకు వచ్చిన 3వ ప్రశ్న, యేసుకు బదులుగా ఏ ఖైదీని విడుదల చేయమని ప్రజలు కోరుకున్నారు? మీకు ఇవ్వబడిన ఆప్షన్స్లో ఏ బర్నబా, బి హామాను, సి బరబ్బా, డి మార్క్. వాట్ వాస్ ద నేమ్ ఆఫ్ ద ప్రిజనర్ ద పీపుల్ వాంటెడ్ టు రిలీజ్ ఇన్స్టెడ్ ఆఫ్ జీసస్? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ బర్నబస్, బి హామన్, సి బరబ్బా అండ్ డి మార్క్. నా వెంక చాలా డౌట్గా చూశారు. అంటే ఈ ప్రశ్నకు జవాబు తెలీదా? తెలుసు సార్. తెలుసు తెలుసు. ఆప్షన్ సి బరబ్బా. ఆప్షన్ సి బరబ్బా. ఆప్షన్ సి బరబ్బా. సార్. ఆప్షన్ సి బరబ్బా ఇస్ ది రైట్ ఆన్సర్. ఈ ప్రశ్నకు మీరు జవాబు చెప్పారు, కానీ నాకు ఈ ప్రశ్నకు జవాబు చెప్పిన సంతోషం మీకుంది. ఈ ప్రశ్న గురించి ఆలోచించినప్పుడు మాత్రం నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మనం ఆ పిక్చర్ అంతా మైండ్లో కనిపిస్తున్నప్పుడు యేసు ప్రభు అక్కడున్నటువంటి ఆ పరిసర ప్రాంతాలు, అక్కడ ఉన్న వారందరికీ కూడా వ్యాధులు వస్తే స్వస్థపరిచాడు, బాధలు వస్తే వారి బాధలు తీర్చాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు. వారి మధ్య ఆ ప్రదేశంలో ఎక్కడైతే యేసు ప్రభు ఉన్నాడో ఎవరికి కీడు చేయలేదు యేసు ప్రభు. అందరికీ మేలు చేశాడు, అందరికీ మేలు చేశాడు. యేసు ద్వారా నష్టపోయిన వాడు కానీ, యేసు ద్వారా బాధపడిన వ్యక్తి కానీ ఎవరు లేరు కదా. అందుకే యేసు ప్రభువుని నమ్మటం, యేసు ప్రభుని ఎరిగి ఉండటం దీవెన. కీర్తనగాడు అంటాడు, యెహోవాను తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని. కారణం ఏంటంటే యేసు ప్రభు అందరికీ ఉపకారి, ఎవరికి కీడు చేసిన వాడు కాదు. కాకపోతే ప్రజలకు ఒక అవకాశం వచ్చింది. యేసు ప్రభువుని శిలువ మీద వేలాడుతున్నప్పుడు, లేదా ప్రజలందరూ కూడా కోరుకోవాల్సి వస్తే, ప్రజలందరూ మేలు చేసే యేసు ప్రభుని కోరుకోలే, కానీ దోపిడీలు చేసి, హత్యలు చేసి, అనేకులను బాధ పెట్టినటువంటి బరబ్బను విడుదల చేయమని కోరుకున్నారు. సో అంటే అప్పుడు 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనే కావచ్చు, కానీ ఇది ఈ రోజు కూడా అదే సంఘటన రిపీట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. రిపీట్ అనుకోవటమే కాదు, ఇది వాస్తవం కూడా. ఈరోజు కూడా మనం చాలా సాక్ష్యాలు చూస్తున్నాం. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళకి క్యాన్సర్ పోయిందని, ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్న వాళ్ళకి స్వస్థత కలిగిందని, బిడలు లేనటువంటి వారికి దేవుడు బిడలను అనుగ్రహించాడని, ఇలా అనేకమైన అద్భుత సాక్ష్యాలు ప్రతిరోజు మనం వింటున్నాం. కానీ ఇంకా వారి కష్ట సమయంలో వారికి ఉన్నటువంటి అవకాశం ఉంది. యేసయ్యను అంగీకరిస్తే, యేసును కోరుకుంటే దీవించబడి ఆశీర్వదించబడతాన అవకాశం ఉన్నా వారు ఇంకా యేసును కోరుకోకుండా ఇంకా లోకాన్ని కోరుకుంటున్నారు. ఇది చాలా విచారించదగినటువంటి సంగతి. కనుక ప్రియ ప్రేక్షకుల ఈ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులను మీ అందరికీ మనవి చేస్తున్నాను. 2000 సంవత్సరాల క్రితం ఆనాటి ప్రజలు బరబ్బను కోరుకున్నారు, కీడు చేసిన వారిని, మేలు చేయని వారిని కోరుకున్నారు. ఈరోజు మనం అలా ఉండకూడదు. వాక్యం మనకు అందుబాటులోకి వచ్చింది, వాక్య గ్రంథం మనకి చేతుల్లో ఉంది, సువార్త విరివిగా ప్రకటించబడుతుంది. మనకు మేలు చేసే యేసయ్యను కోరుకుంటే, యేసయ్యను మన హృదయంలో రక్షకునిగా అంగీకరిస్తే, యేసు అందరికి ఉపకారి. మీ జీవితంలో కూడా గొప్ప మేలు యేసు ప్రభు చేస్తాడు. ఈ సెకండ్ రౌండ్లో మీకు వస్తున్నటువంటి 4వ ప్రశ్న. మీరు 3 రైట్ సమాధానాలు చెప్పారు. సో మంచి జోష్ మీద ఉన్నారు. హ్యాపీయా?
ఎస్ సార్. హ్యాపీ? ఎస్ సార్. చాలా బాగా చెప్తున్నారు హ్యాపీ అని. హ్యాపీయా? హ్యాపీ సార్. హ్యాపీ, వెరీ గుడ్. 4వ ప్రశ్న, లూకా సువార్తలో మాత్రమే వ్రాయబడిన యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యము ఏది? మీ ఆప్షన్స్: ఏ, కానాను వివాహము, బి, ఇద్దరు గ్రుడ్డివానికి చూపు ఇవ్వడం, సి, 10 మంది కుష్ఠరోగులకు స్వస్థత, డి, 5,000 మందికి ఆహారం పంచడం. వాట్ మిరకల్ ఆఫ్ జీసస్ ఈజ్ మెన్షన్ ఓన్లీ బై లూక్ in his gospel account? Your options: A, wedding in Cana, B, sight restored to blind men, C, healing of 10 lepers, D, feeding of 5,000. టైం తీసుకోండి. తెలియకపోతే ఈ ప్రశ్నకు మీకు జవాబు తెలుసా? నో సార్. తెలీదు. కానీ మీరు ఈ క్వశ్చన్ వదిలేస్తారా లేకపోతే గెస్ చేసి చెప్తారా? ఎస్ సార్. గెస్, ఛాన్స్ తీసుకుంటారు. ఎలాగో మైనస్ మార్క్స్ లేవు కాబట్టి ఛాన్స్ తీసుకోవచ్చు. అంటే మీకు ఎక్కడ చదివిన జ్ఞాపకం రాలేదు అసలు? మరలా చదవండి ఒకసారి. అందుకని మీరు అన్ని రైట్ చెప్తూ వచ్చారు, మీరు బాగా ప్రిపేర్ అయ్యారు. అంటే మీకు తెలియదని ఒకసారి బ్లైండ్గా ఫిక్స్ అవ్వకుండా ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చదవండి. ఒకసారి రెండోసారి చదువుతున్నప్పుడు మనకు స్ట్రైక్ అవుతా ఉంటుంది. లూకా సువార్తలో మాత్రమే వ్రాయబడిన యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యమేది? ఆప్షన్స్: ఏ, కానాను వివాహము, బి, ఇద్దరి గ్రుడ్డివానికి చూపు, సి, 10 మంది కుష్ఠరోగులకు స్వస్థత, డి, 5,000 మందికి ఆహారం. ఆప్షన్ బి. ఆప్షన్ బి. ఆప్షన్ బి, గ్రుడ్డివానికి చూపు ఇవ్వడం, ఇద్దరు గ్రుడ్డివానికి చూపు ఇవ్వడం. ఇది మీరు కాన్ఫిడెంట్గా చెప్పిన జవాబా లేకపోతే గెస్సా? ఎస్ సార్. గెస్. ఎక్కడేం గుర్తురాలా? సో అది దానికి ఏదైనా రీజన్ ఉందా లేకపోతే వైల్డ్ గెస్? వైల్డ్ గెస్ అంటే ఏం గుడ్డోడు రాయేసినట్టేగా కదా వైల్డ్ గెస్ అంటే. కానీ రీజన్ లేదండి, నేను ఇలా అనుకున్నాను. ఫస్ట్ రౌండ్లో డానీ చెప్పాడు, నేను తోమా కాకుండా పేతురుని ఎందుకు చెప్పాడో తను ఒక రీజన్ చెప్పాడు డానీ. అలాగా మీకు ఆన్సర్ తెలియకపోవచ్చు, కానీ ఇది చెప్పటం గల కారణం ఏంటి? వాట్ వాజ్ ద రీజన్? Luke was a physician. Luke was a physician. And he is not the disciple of Jesus Christ. He is not in the wedding in the Cana. And he is not in feeding of 5,000 people. ఓకే, అంటే యేసు ప్రభు శిష్యుడిగా లూకా లేడు. లేదు సార్. ఓకే, దట్స్ ట్రూ. ఆ తర్వాత కానా వివాహంలో లూకా లేదు సార్. లేడు. ఎలా చెప్పగలరు లేడని? అంటే అది యోహాను సువార్తలో రాసింది కాబట్టి. No sir. నో. But he is not the disciple of Jesus Christ. యేసు ప్రభు శిష్యుడు కాదు. Yes sir. ఓకే, సో వీటన్నిటిని బేరీజ్ వేసుకొని ఇద్దరు గుడ్డివానికి చూపునిచ్చిన అద్భుతం మాత్రమే లూకా రాశాడని మీరు అనుకున్నాను. Yes sir. కదా? సో మీరు బాగా గెస్ట్ చేశారు, కొంత రీజన్ చెప్పారు, కానీ మీరు చాలా ప్రయత్నం చేసిన అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. నో ప్రాబ్లం, మీరు ఫస్ట్ దాంట్లో లీడ్లో ఉన్నారు, సెకండ్లో కూడా 3 క్వశ్చన్స్ జవాబు చెప్పారు. సో 4వ ప్రశ్న స్లైట్లీ మీ గెస్ తప్పయింది. ఎనీవే, యూ హ్యావ్ 1 more క్వశ్చన్ ఇన్ దిస్ రౌండ్, సో యూ కెన్ గో ఫర్ దిస్ క్వశ్చన్. ఈ రౌండ్లో మీకు వస్తున్న చివరి ప్రశ్న, తుయతైర పట్టణములో ఊదా రంగు పొడు అమ్ము స్త్రీ ఎవరు? మీ ఆప్షన్స్: ఏ, లోయి, బి, యునైసి, సి, ప్రిస్కిల్లా, డి, లూదియా. హూ వాజ్ ద ఉమెన్ దట్ సెల్స్ పర్పుల్ డై పౌడర్ ఇన్ థైథిరా? ఏ, లోయి, బి, యునైసి, సి, ప్రిస్కిల్లా, డి, లిడియా. సార్ జాగ్రత్తగా ఆలోచించండి. ఇందాక ప్రశ్నకి మీరు తప్పు చెప్పారు కనుక మరలా తప్పు చెప్తే మళ్ళీ మీకు మార్కులు తగ్గిపోయే అవకాశం ఉంది. కనుక ఈ అవకాశాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచుకోండి. తుయతైరా ఈ సంఘటన ఏమైనా గుర్తుందా అసలు మీకు? Yes sir. గుర్తుందా? Yes sir. ఆన్సర్ తెలుసా మీకు? Yes sir. గెస్ కాదు కదా, No sir. కాన్ఫిడెంట్ మీరు చదివారు, Yes sir. మీకు గుర్తుంది. Yes sir.
ఎక్కడ ఏ ఏ ఏ పుస్తకంలో ఉంది? I read in Book of Acts, sir. బుక్ ఆఫ్ Sir. బుక్ ఆఫ్ యాక్ట్స్. ఓకే, మీకు తెలుసు కదా సమాధానం. Yes, ఓకే, sir. దీనికి మీకు సమాధానం తెలిస్తే గనక, కాన్ఫిడెంట్గా ఉంటే గనక ఈ సమాధానాన్ని మీరు చెప్పండి. your ఆప్షన్స్: ఏ లోయి, బి యునైసి, సి ప్రిస్కిలా, డి లూదియా. D. Ludia. డి లూదియా. డి లూదియా ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ రౌండ్లో మైచి మీరు 5 ప్రశ్నలకి 4 ప్రశ్నలకు సరైన జవాబు చెప్పారు. ఒక్క ప్రశ్న మాత్రం మీ గెస్ రాంగ్ అయింది. బట్ ఎనీవే, యూ డిడ్ వెల్ అండ్ కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. వెల్ డన్ అండ్ వెల్ సెట్. Thank you, sir. రెండవ రౌండ్లో మన ముందున్న సెకండ్ కంటెస్టెంట్స్కి ఈ యొక్క 5 ప్రశ్నలు కూడా ఇవ్వబడతాయి. మరలా డానీ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈజ్ రెడీ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్. మైనస్ మార్క్స్ లేవు కదా సార్. మైనస్ మార్క్స్ లేవు, అందుకే హ్యాపీగా ఉన్నావు. సో 5 ప్రశ్నలు చెప్పేసి మైనస్ని ప్లస్ చేసుకుందాం అనుకుంటున్నావు. ఎనీవే, నీ ఆసక్తికి తగ్గ మంచి స్థితి నీకు రావాలని నేను కోరుకుంటున్నాను. అయితే మీరు రెడీగా ఉన్నారా? ఎస్ సార్. కోరికలు ఉండటం మంచిదే. కోరికలు ఉన్నంత మాత్రాన మనకు అన్నీ తీరవు. కోరికలు ఉన్నప్పుడు ఆ కోరిక తీరడానికి అర్హత సాధించాలి. ఈ క్విజ్ కాంపిటీషన్లో గెలవాలంటే అర్హత ఏంటి? బాగా చదవాలి కదా. ఎస్ సార్. సో ఇక్కడ ప్రేక్షకులను మీరు అందరూ కూడా గమనించవలసింది ఏమిటంటే, టీవీలో ఒక కాంపిటీషన్ వస్తుంటే మనం కూడా టీవీలో కనిపిద్దాం, వెళ్తే మనకు ప్రశ్న అడుగుతారు, ఓడిపోయినా పర్వాలేదు అనుకొని రావద్దు. బాగా కష్టపడి చదవండి. ఈ కార్యక్రమాన్ని రూపొందించిన ఉద్దేశం ఏంటంటే ఎంటర్టైన్మెంట్గానో టైం పాస్గానో కాదు. దేవుని యొక్క వాక్యంలో ఉన్న జ్ఞానం మన హృదయాల్లో పెంపొందించుకోవాలనే ఆశతో ప్రార్థనాపూర్వకంగా ఎంతో ప్రయాసాలు కోర్చి ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. కనుక ఎవరు దీన్ని అనాలోచితంగా తీసుకోకుండా దేవుని వాక్యంలో జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మీరు సిద్ధపడాలని మనం చేస్తున్నాం. మరొకసారి తెలియజేస్తున్నాను, డివైన్ బైబిల్ క్విజ్ ఇది దివ్య జ్ఞాన సంపద. ఈ సంపదను సంపాదించుకోవడానికి సిద్ధపడండి. సెకండ్ రౌండ్లో, ఈ ఆప్షన్స్ రౌండ్లో మీకు వస్తున్న మొదటి ప్రశ్న: యేసుతో పాటు సిలువ వేయబడిన వారు ఎంతమంది? యువర్ ఆప్షన్స్: ఏ 2, బి 4, సి 3, డి 1. హౌ మెనీ అదర్ పీపుల్ వర్ క్రూసిఫైడ్ విత్ జీసస్? యువర్ ఆప్షన్స్: ఏ 2, బి 4, సి 3, డి 1. యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు ఆయనతో పాటు ఎంతమందిని సిలువ వేశారు అనేది ప్రశ్న. ఆప్షన్ ఏ 2. ఆప్షన్ ఏ 2. అసలు ఇది తప్పు చెప్పడానికి అవకాశం లేదు కదా. దీని గురించి ఇంక డిస్కస్ చేయడం కూడా అనవసరం. వెల్ సెడ్, ఇట్స్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సార్. నీకు ఫర్దర్ క్వశ్చన్ అడిగే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. 2 అని చెప్పారు కదా, 2 ఎవరు తెలుసా? 2 పేర్లు తెలుసా మీకు? నేమ్స్ మెన్షన్ చేయలేదు సార్ బైబిల్లో. బైబిల్లో మెన్షన్ చేయలేదు, అందుకే మనకు తెలియదు. ఇది చాలా గుడ్ ఎక్స్క్యూజ్. చాలా మంచిగా చెప్పారు సమాధానం. అయితే బైబిల్లో చెప్పనటువంటివి చరిత్రకారులు రాసినటువంటి పుస్తకాల్లో వారి పేర్లు కానీ ఆ సందర్భాలు కానీ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, యోసేపు పొతేఫర్ భార్య శోధించిందని రాసింది వాక్యం. పొతేఫర్ భార్య అని రాస్తుంది, కానీ పొతేఫర్ భార్య పేరేంటి ఎవరికి తెలియదు కదా. కానీ పొతేఫర్ భార్య పేరు తెలుసా? జులేఖా. జులేఖా అంటే నిష్కల్మషమైనది అని అర్థం. అలాగే బైబిల్లో అన్ని పేర్లు రాయబడిన మాట వాస్తవమే, కానీ కొన్ని చరిత్ర పుస్తకాలు చదివితే అది మనకు అర్థమవుతుంది. అంటే చరిత్ర పుస్తకాలు చదివేంత వెసులుబాటు మీకు ఉండకపోవచ్చు అని, అంటే మాకు తెలిసినంతలో, మేము చదివినంతలో ఇలాంటి ప్రశ్నలు అడగటం ద్వారా మీలాంటి వాళ్ళ ద్వారా సమాజం అంతటికీ చెప్పే గొప్ప అవకాశం. అందుకే ఇలాంటి క్విజ్ కాంపిటీషన్స్ కేవలం ఏదో ఒక కాంపిటీషన్, ఒక ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చేసాం కాదు. మీరు నేర్చుకుంటారు, మీ ద్వారా ఇతరులకు కూడా నేర్పిస్తారు. సో యు ఆర్ బ్లెస్సింగ్ పీపుల్. చాలామంది ప్రజలను ఆశీర్వదిస్తున్నారు తెలియని విషయాలు తెలియజేయటం. యేసు ప్రభువుకి ఇరువైపులా కూడా 2 సిలువ వేశారు, కరెక్టే. ఆ 2 పేర్లు ఏం తెలుసా?
ఒకటి సెప్టోస్, ఇంకొక ఆయన డెస్మోస్. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక దొంగ పేరు సెప్టోస్, మరొకని పేరు డెస్మోస్. వీళ్ళిద్దరి పేర్లు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ చరిత్రకారులు రాసినటువంటి పుస్తకాల్లో ఈ పేర్లు మెన్షన్ చేయబడ్డాయి. ఈ సెకండ్ రౌండ్లో, ఈ ఆప్షన్స్ రౌండ్లో మీకు వచ్చినటువంటి రెండవ ప్రశ్న, యేసును పాతిపెట్టిన సమాధి ఎవరిది? యువర్ ఆప్షన్స్: ఏ అరిమత్తయపు యోసేపు, బి నికోదేము, సి మగ్ధలేని మరియా, డి సీమోను పేతురు. Who owned the tomb where Jesus was crucified? Your options: A Joseph of Arimathea, B Nicodemus, C Mary Magdalene, D Simon Peter. యేసును పాతి పెట్టిన సమాధి ఎవరిది? ఆప్షన్స్: అరిమత్తయపు యోసేపు, బి నికోదేము, సి మగ్ధలేని మరియా, డి సీమోను పేతురు. ఆప్షన్ ఏ అరిమత్తయి యోసేపు. ఆప్షన్ ఏ అరిమత్తయపు యోసేపు. వండర్ఫుల్, యువర్ రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పావు, కంగ్రాచులేషన్. ఇక్కడ ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగా వచ్చిన యేసు ప్రభు ఏమి సంపాదించని అడిగితే ఏం చెప్తాడు? కానీ ఈరోజు పాస్టర్స్ని కానీ, ఈరోజు పెద్ద పెద్ద నాయకుల్ని కానీ మీరేమి సంపాదించిన అడక్కముందే వాళ్ళు ఏమి సంపాదించో చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా దేవుని సేవ చేసేటటువంటి సేవకులు. దేవుని సేవ మనం భూమి మీద ఏదో సంపాదించుకోవటం కోసం కాదు. యేసు ప్రభు పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చాడు. పరలోకం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొని తన రిక్తునిగా చేసుకుని లోకంలోకి వచ్చాడు. ఆయన చనిపోయే సమయానికి ఆయన సమాధి కూడా ఆయనది కాదు. అంటే యూదుల కాలంలో ఏం చేస్తున్నారు, డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు చనిపోక మునిపే వారికి ఒక సమాధులు తొలిపించుకుని ఉండేవారు. ఈ అరిమత్తయి యోసేపు అన్నాడు చాలా ధనవంతుడు, తన కోసం సమాధిని తొలిపించుకున్నాడు. అయితే యేసు కొరకు ఆ సమాధిని ఇచ్చినట్లుగా వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు మనం సమాధే కాదు, ఇళ్ళే కాదు, ఎన్నెన్నో కోటాను కోట్ల ఆస్తులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యేసు ప్రభు అంత విస్తృతమైన పరిచయం చేసి అన్ని ఆత్మలను సంపాదించి అంతమందిని స్వస్థపరిచి ఎవరి దగ్గర నుంచి రూపాయి ఆశించలేదు. ఆఖరికి తాను చనిపోతే పాతి పెట్టడానికి సమాధిని కూడా తొలిపించుకోకుండా ఆయన పరిచర్య చేశాడు. కనుక యేసు ప్రభు చేసిన పరిచర్య, జీవించిన జీవన విధానం మానవాళి అంతటికి కూడా ఎప్పటికీ మార్గదర్శకమైంది. కనుక వీ షుడ్ ఫాలో జీసస్ ఇన్ ఆల్ హిస్ వేస్. అన్ని వైపులా కూడా యేసు ప్రభుని మనము వెంబడించగలిగిన వారంగా మనం ఉండాలి. ఇంకొక అద్భుతమైన సంగతి కూడా ఈ వాక్యంలో ఉంది. ఈ ప్రశ్నలో మరి ఒకటి కూడా ఉంది. అరిమత్తయి యోసేపు తాను తన కొరకు తొలిపించుకున్నటువంటి సమాధిని యేసు ప్రభుని పాతిపెట్టకిచ్చాడు. ఇది కూడా చాలా అద్భుతమైన సత్యాన్ని ఇక్కడ మనం నేర్చుకోవాలి. ప్రభువు కొరకు మన దగ్గర మనది అనుకున్నది, నాకు కావాలనుకున్నది, నాకు అవసరమైంది అనుకున్నది కూడా ప్రభువు కొరకు ఇచ్చే సమర్పణ మనలోకి రావాలి. అదొక చక్కని పాఠం అరిమత్తయి యోసేపు నుంచి మనం నేర్చుకోవచ్చు. ఎనీవే, వెల్ సెట్, రైట్ ఆన్సర్ చెప్పా. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఈ రెండవ రౌండ్లో మీకు వచ్చిన మూడవ ప్రశ్న, బాప్తిస్మమిచ్చు యోహాను తండ్రి పేరు ఏమిటి? యువర్ ఆప్షన్స్: ఏ తద్దియా, బి యోసేపు, సి జకరియా, డి మలాకి. హూ వాజ్ జాన్ ద బ్యాప్టిస్ట్ ఫాదర్? ఏ తద్దియాస్, బి జోసెఫ్, సి జకరియా, డి మలకాయ్. బాప్తిస్మమిచ్చు యోహాను తండ్రి పేరు ఏంటి? యోహానులు చాలా మంది ఉన్నారు బైబిల్లో, కానీ బాప్తిస్మమిచ్చు యోహాను వెరీ స్పెషల్ క్యారెక్టర్ కదా. యేసు కంటే ముందు వచ్చినవాడు, యేసుకు మార్గాన్ని సరళం చేసినవాడు. బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క తండ్రి పేరేంటి? చూడండి, ఆప్షన్స్ చూడండి.
జవాబు తెలుసా తెలియదా? తెలియదు సార్. తెలియదు. అంటే ఇప్పుడు మీకు ఇచ్చిన అంటే ఆప్షన్స్ ఉండేటప్పటికి కొంత గెస్ చేయొచ్చు కదా, అంటే ఇది రైట్ అవ్వచ్చు, ఇది రాంగ్ అవ్వచ్చు. అంటే మీరు మీ గెస్ ప్రకారం ఏది రైట్ అయ్యొచ్చు అనుకుంటున్నారు? ఆప్షన్ ఏ తద్దాయి. ఆప్షన్ ఏ తద్దాయి అనుకుంటున్నారు. అది రైట్ అని ఓన్లీ గెస్, అది అంతే. వైల్డ్ గెస్. వైల్డ్ గెస్. ఓ మై గుడ్నెస్, వైల్డ్ గెస్. చాలా హానెస్ట్గా ఒప్పుకున్న వైల్డ్ గెస్ అని. అంటే తెలియనప్పుడు చేసేది అదే కదా. కానీ ఈ ప్రశ్నకు జవాబు సాధారణంగా ఈ ప్రశ్న చెప్పడానికి అవకాశం ఎక్కువ ఉంది. నేను చిన్న క్లూ ఇస్తాను, ఆలోచించండి. క్లూ అంటే మరి ఎందుకో నీకు క్లూ ఇవ్వాలనిపిస్తుంది. క్లూ ఇస్తాను. బాప్తిసమిచ్చు యోహాను తండ్రి ఎవరిని అడిగాం కదా మనం. యేసు ప్రభు పుట్టక పూర్వం వృద్ధాప్యంలో పిల్లలు కన్నటువంటి తల్లిదండ్రులు ఎవరు? ఇంతకంటే క్లూ ఇచ్చాను అనుకోండి, పక్కన కంటెస్టెంట్స్ నా మీద కారాలు మిరియాలు నూరేస్తారు. అంతకంటే క్లూ ఇవ్వకూడదు కూడా. అయినా మీరు ఆన్సర్ చెప్పేశారు, ఏ అనుకుంటున్నానని చెప్పారు. అయినా నేను మీకు క్లూ ఇచ్చాను, గెస్ట్ చేస్తారేమో. ఐ విల్ గో విత్ ఏ సార్. విల్ గో విత్ ఏ ఆఫ్టర్ గివింగ్ మై క్లూ ఆల్సో. ఓకే, మీరు క్లూ ఇచ్చిన తర్వాత కూడా మీ ఆన్సర్కి స్టిక్ అయ్యారు. మీరు చాలా స్ట్రాంగ్ అండ్ స్టబర్న్. బట్ అన్ఫార్చునేట్లీ మీరు చెప్పిన జవాబు తప్పు. జకరియా సరి అయిన జవాబు. వృద్ధాప్యంలో పిల్లలను కన్నటువంటిది ఎవరు? ఎలిజబెత్, జకరియా కదా. కనుక ఆ వృద్ధాప్యంలో పుట్టినటువంటి పిల్లవాడే బాప్తిస్మమిచ్చు యోహాను. కనుక జకరియా బాప్తిస్మిచ్చు యోహాను యొక్క తండ్రి. ఈ సెకండ్ రౌండ్లో, ఆప్షన్స్ రౌండ్లో మీకు వస్తున్న 4వ ప్రశ్న, యూదా ఇస్కరియోతు యేసును అప్పగించిన ప్రదేశం ఏది? యువర్ ఆప్షన్స్: ఏ గలిలయ సముద్రం, బి ఒలీవల పర్వతం, సి గెత్సెమనే తోట, డి యెరూషలేము మందిరం. వేర్ డిడ్ జూడస్ బిట్రేడ్ జీసస్? ఏ సీ ఆఫ్ గ్యాలిలీ, బి మౌంట్ ఆలివ్, సి గార్డెన్ ఆఫ్ గెత్సెమనే, డి టెంపుల్ ఆఫ్ జెరూసలేం. యూదా యేసును అప్పగించిన ప్రదేశం లేదా ఏ స్థలములో యూదా ఇస్కరియోతు యేసు ప్రభువుని అప్పగించాడు? ఆప్షన్ సి సార్. ఆప్షన్ సి గార్డెన్ ఆఫ్ గెత్సెమనే. ఆప్షన్ సి గార్డెన్ ఆఫ్ గెత్సెమనే ఈజ్ ది రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సార్. ఈ సెకండ్ రౌండ్లో మీకు వస్తున్నటువంటి చివరి ప్రశ్న, ఏ పర్వతంపై యేసు అంత్యకాల సూచనలు తెలియపరిచాడు? యువర్ ఆప్షన్స్: ఏ కర్మేల్ పర్వతం, బి మొరియా పర్వతం, సి ఒలీవల పర్వతం, డి సీనాయి పర్వతం. ఫ్రమ్ వాట్ మౌంటైన్ did Jesus describe the signs of the time and the end of the age? Your options: A Mount Carmel, B Mount Moriah, C Mount Olives, D Mount Sinai. జవాబు చెప్పడానికి తొందరపడక్కర్లా, సమయం మీకు 2 నిమిషాలు ఉంది, ఇంకా నిమిషంన్నర టైం ఉంది మీకు. చూడండి, ఆప్షన్స్ చూడండి. ఒక్కొక్క పర్వతాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కర్మేల్ పర్వతం మీద ఏమైనా జ్ఞాపకం ఉందా మీకు? ఏం జరిగిందో కర్మేల్ పర్వతం మీద? ఒక మనిషి 400 మంది బయలు ప్రవక్తలను చంపాడు. ఎవరా ప్రవక్త? ఎవరో మీకు తెలుసా? ఎవరు? ఏలియా 400 మంది బయలు ప్రవక్తలను చంపాడు. అక్కడ దేవుడు నిరూపించినటువంటి ప్రదేశం కదా. ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మీద ఉంటారు అని సవాలు చేసి మరి బయలు ప్రవక్తలు 400 మందిని చంపినటువంటి ప్రదేశం కర్మేలు పర్వతం. అంత మాత్రమే కాదు, ఆకాశము తెరవబడి అగ్ని భూమి మీదకి వచ్చిన ప్రదేశం. అలాగే తర్వాత మొరియా పర్వతం ఏమైనా జ్ఞాపకం ఉందా? రూత్, నీకేమైనా తెలుసా మొరియా పర్వతం మీద ఏం జరిగిందో? అంత ఐడియా లేదు. మరి కొంత ఐడియా ఉందా? అంత లేకపోయినా నీకేమైనా జ్ఞాపకం వస్తుందా మొరియా పర్వతం ఏం జరిగిందో?
అబ్రహాం ఐజాక్ని బలిస్. అబ్రహాము ఇస్సాకుని బలిచ్చినటువంటి పర్వతం. ఎస్, ట్రూ, వెరీ గుడ్. సో ఇప్పుడు నీకు ఈ వివరాలను ఎందుకు అడిగానంటే ఆన్సర్ రైట్గా వస్తుందని. ఈ ఆప్షన్స్ అన్ని చూసిన తర్వాత నీ ఆన్సర్ ఏది అంటున్నాను. ఆప్షన్స్ చూడండి, మళ్ళీ చూడండి. ఆప్షన్ ఏ కర్మేల్ పర్వతం, బి మొరియా పర్వతం, సి ఒలీవల పర్వతం, డి సీనాయి పర్వతం. ఆప్షన్ డి సీనాయి పర్వతం. ఆప్షన్ డి సీనాయి పర్వతం. డానీ, మరలా నన్ను షాక్ గురి చేసావు. జస్ట్ గెస్సింగ్ సార్. గెస్ట్ చేసావు మరలా. అంటే నేను రెండు పర్వతాల గురించి మనం క్లారిఫై మనం మాట్లాడుకున్నాం కదా. కర్మేలు పర్వతం కాదనేది 100% రుజువైంది. మొరియా పర్వతం గురించి నువ్వే చెప్పావు, అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకును బలిచ్చినటువంటి ప్రదేశం. తర్వాత మీకున్నదంటే రెండు ఉన్నాయి, ఒలీవల పర్వతం, సీనాయి పర్వతం కదా. ఈ రెండిట్లో నువ్వు డి ఆప్షన్ ఎంచుకున్నావు. డి అన్ఫార్చునేట్గా ఇట్ ఈజ్ ఏ రాంగ్ ఆన్సర్. ఒలీవల పర్వతం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు యుగ సమాప్తిని గురించి, రాకడ సూచనల గురించి ఒలీవల పర్వతం మీద శిష్యులకి ఈ అన్నిటిని కూడా బోధించినట్లుగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాయబడింది. ఓకే, ఎనీవే గాడ్ బ్లెస్ యూ, వెల్ డన్. చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. ఎనీవే ఈ సెకండ్ రౌండ్లో, ఈ ఆప్షన్స్ రౌండ్లో మీకు వచ్చిన 5 ప్రశ్నలు 2 సరి అయిన సమాధానాలు చెప్పలేకపోయారు, కనుక 3 సరి అయిన సమాధానాలు చెప్పారు. కంగ్రాచులేషన్స్. ఇంకా ఫర్దర్ రౌండ్లో మీరు బాగా సమాధానాలు చెప్పాలని కోరుతున్నాను. ఈ రౌండ్లో మీ ముందుకు వస్తున్న మరొక ప్రశ్న. ఓ సారీ, సమయం అయిపోయింది. మరలా మరిన్ని ప్రశ్నలతో మేము ముందుకు వస్తాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.